ఎటు ఒక ఫోన్ వస్తుంది. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా, మీ పేరేంటి? మా పేరు మళ్ళీ మీరు లీక్ చేస్తారేమో చెప్తే. సమస్య ఏంది ఫస్ట్? మీరు సమస్య చెప్పారు. లీక్ ఎందుకు భయపడుతారు? దేనికోసమైనా? అంతే కదా, ఇప్పుడు ఎమ్మెల్యే సొంత విలేజ్ ఉన్నప్పుడు భయపడాలి కదా. రైట్, చెప్పండి. ఎక్కడ, ఏ గ్రామం, ఏ నియోజకవర్గం కనీసం? మరి కామారెడ్డి సార్. కామారెడ్డి. చెప్పండి, సమస్య ఏంది? ఇప్పుడు విషయం ఏంటంటే మొత్తం ఇప్పుడు మన టిఆర్ఎస్ నాయకు కార్యకర్తలకే వికలాంగులను చేయలు ఇట్లా కట్టుకొని ఒక 500 మంది మీద ఒక గ్రామంలో, సొంత గంపగోర్ధన గ్రామంలోనే దొంగ పింఛన్లు తీసుకుంటున్నారు. ఓకే, తీసుకున్నారు ఆల్రెడీ? సదరం సర్టిఫికేట్ తీసుకున్నారా? సదరం కూడా డాక్టర్ ఎమ్మెల్యే సార్ ఫోన్ చేయడం, డాక్టర్ ఇవ్వడం, ఇదంతా నడుస్తా ఉంది. ఇప్పుడు మొన్న సదరం క్యాంపు స్టార్ట్ అయినప్పటి నుంచి? లేదు లేదు, ఫస్ట్ నుంచి చెప్తున్నాను. గతంలో జరిగిన సిచ్యువేషన్ ఇప్పుడు ఈ రోజు వరకు కూడా వాళ్ళు పింఛన్ ఎత్తనే ఉన్నారు. ఓకే, అయితే వాళ్ళందరూ వికలాంగులు కాదైతే ఒరిజినల్గా? ఒరిజినల్ మీరు లైవ్ లో వచ్చి చూస్తే కూడా అంతా వాళ్ళే కనబడతారు. ఏ గ్రామం ఇది? బస్వాపూర్ సార్. బస్వాపూరా? ఓకే, కామారెడ్డి జిల్లా బస్వాపూర్, గంప గోవర్ధన్ గ్రామం ఇది? అవును. ఓకే, మరి ఇప్పుడు నోటీసులకు రాలేదా? ఇప్పుడు కంప్లైంట్ ఎవరు రేజ్ చేయలే అంటావా దాని గురించి? ఎవరు ఆయనకు భయపడేవారు చేయరు సార్. అంటే ఇప్పుడు కూడా భయపట్టిస్తున్నాడా? లోకల్ కదా అతను. ఇప్పుడు కూడా భయపట్టిస్తూనే ఉన్నాడు ఇంకా? చేస్తూనే ఉంటాడు. ఆ పేరు తెలిస్తే కదా ఇదవుతుంది కదా, టెంప్ అవుతుంది కదా. ఓకే, ఎంతమంది ఉంటుంటారు? ఇంచుమించు 500 మంది పైన ఉంటారు. 500 మంది? 3,000 ఎత్తున ఉన్నారు. ఓకే, అది దయచేసి కొద్దిగా ఎంక్వైరీ చేస్తే. ఎంతమంది? ఓన్లీ బస్వాపురం గ్రామంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 500 పైనే ఉంటారు. ఓన్లీ బస్వాపురం గ్రామంలోనే? ఓన్లీ దొంగ యూత్ పిల్లలు. మళ్ళీ అది కూడా యూత్ పిల్లలకే వికలాంగులు అని చెప్పి పెట్టి చేయించిండా? యాక్సిడెంట్ అయిందని పట్టి కట్టుకొని చుట్టుకొని డాక్టర్ దగ్గరికి పోతే వికలాంగం మావానికి ఇవ్వు అని చెప్పేసి చెప్పుకుంటా అలా అన్ని దొంగ పెన్షన్లు ఉన్నాయి. ఓకే, ఏమైనా ఆధారం పంపించగలుగుతారా మాకు వాట్సాప్ ద్వారా? ఆధారం లైవ్ లో క్యాండిడేట్స్ ఉంటారు మీకు. బస్వాపురం గ్రామం, కామారెడ్డి జిల్లా. గట్టిన చూపించిన చేతివాటం గంప గోవర్ధన్. రైట్, ఏంది మరి ఒక ముచ్చట? కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేసిన, రేవంత్ రెడ్డి పోటీ చేసిన, బీజేపీ పట్టం కట్టి ఏం జరిగిందంటో? పైసలు గట్టిగా మంచిర్రా? టీఆర్ఎస్ మంచిరు, అందరు మంచిరు సార్. అక్కడ టౌన్ విలేజ్ కదా అతను. అతను పర్సన్ కూడా మంచి పర్సనే. ఓకే, అందుకనే అతనికి సానుభూతిగా. ఒకసారి ఇక్కడ ఒకసారి చెప్పకపోయి సమస్య గురించి మరి వెంకటరమణారెడ్డి గారికి. ఈ సమస్య ఇప్పుడే కదా సార్ ఆయన ఎంటర్ అయింది. సీరియస్ తీసుకోలేడు కదా. సో డెఫినెట్ గా మీ దగ్గర ఏమైనా ఆధారం ఉన్నా కూడా దీనికి వాట్సాప్ నెంబర్ ఉన్నది, ఒకటి పంపించండి. డెఫినెట్ గా మేము కూడా దానికి సంబంధించి మరి రిపోర్టర్ కానీ ఏమైనా ఎంగేజ్ చేసి చెప్తాం మీకు. చింతనూరు స్వామి ఆయన విలేజ్, అతను చింతనూరు స్వామి రాసుకోండి, ఎవరైనా చెప్తారు మీకు. ఓకే, వాళ్ళ బ్యాచ్ మొత్తం వికలాంగులుగా తీసుకున్నారు సార్. ఓకే, అంటే వాళ్ళ బ్యాచ్ అంటే అది ఒక టీం ఉన్నది అయితే? ఒక టీం, ఒక 50 మంది 60 మంది ఉంటారు వాళ్ళు. ఓకే, మొత్తం ఊళ్ళో పంచాయతీ కానీ ఏది కానీ డిసైడ్, ల్యాండ్స్ కానీ ఏదైనా డిసైడ్ చేయడం అంటే వాళ్ళే. మొత్తం పంచాయతీ పైరవిదారులు అయితే ఆడ అంతా పైరవే. ఓకే, ల్యాండ్స్ పైరవ్స్ అని అదని ఇదని. ఓకే, అది సార్ విషయం. ఓకే, ఒక 500 మంది ఉన్నారు అయితే ఓన్లీ బస్వాపురం గ్రామంలోనే? ఓన్లీ దొంగ పెన్షన్లే, మొత్తం దొంగ పెన్షన్లే వికలాంగులకు సంబంధించి? వికలాంగులే కానీ కావచ్చు, ఇది కావచ్చు. ఓకే, బీడీ కార్మికులు కూడా దొంగ ఏమన్నాయి. పిఎఫ్ వాళ్ళకి ఇవ్వాలి కదా రియల్ గా. ఓకే, అది పిఎఫ్ లేని వాళ్ళకి కూడా నడుస్తుంది. ఓకే, అన్ని 5,000 10,000 తీసుకుంటూ నడిపించుకుంటున్నారు. డబ్బులు తీసుకొని ఇవన్నీ పెన్షన్ పెట్టించింది? అవును సార్, అంతే కదా. ఎమ్మెల్యే దాకా పోయినాయి డబ్బులు అన్ని? ఆయనకు తెలుసు, ఆయనకు రియల్ గా తెలుసు, కానీ విలేజ్ బ్యాడ్ చేసుకోలేడు కదా. అవునవును, అది సార్. రైట్, థ్యాంక్ యూ డెఫినెట్ గా దీని గురించి ఆలోచిస్తాం ఒకసారి. ఇది కంపల్సరీగా ఆ టీమ్ ను విలేజ్ లో పంపించేస్తే మీకు లీస్ట్ అవుతుంది. అవునవునవును, నిజంగానే ఉన్నారా లేదా తెలిసిపోతుంది. లిస్ట్ లైవ్ లో వచ్చేస్తుంది మీకు. క్యాండిడేట్స్ కూడా ప్రతి క్యాండిడేట్ పింఛన్ తీసుకోవాలని ఒక రోజు దరఖాస్తు పెడితే క్యాండిడేట్ వచ్చి ఖచ్చితంగా ఈ రోజే తీసుకోవాలి, రేపు తీసుకోకూడదు, లేకపోతే క్యాన్సిల్ అవుతుందని ఒక మెసేజ్ పంపిస్తే మొత్తం బయటకు వచ్చేస్తారు. ఓకే, మొత్తం వీడియో లైవ్ తీయచ్చు. ఓకే, ఒక వారం రోజులైనా పర్వాలేదు, కానీ మొత్తం బయటకు వచ్చేస్తారు. అందరికి మెడికల్ సదరన్ సర్టిఫికేట్ ఇచ్చిరు అప్పుడు? అందరికి ఇచ్చేసారు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ డెఫినెట్ గా ఆలోచిస్తాం. ఏలు కట్ అయితే కూడా 70% ఇచ్చినాడు. ఏలు కట్ అయితే కూడా 70% ఇచ్చిండా? జస్ట్ హాఫ్ ఏలు, చిటిక వేలు కట్ అయితే కూడా 78% ఇచ్చినారు. ఓకే, డాక్టర్ కూడా డామినేట్ బెదిరించుకుంటా. అది పరిస్థితి. రైట్, డెఫినెట్ గా ఆలోచిస్తుంది దీని గురించి. కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటారేమో ఆశ. ఓకే, డెఫినెట్ గా ఆలోచిస్తారు. ఓకే సార్. రైట్, ఇది పరిస్థితి.
కామారెడ్డి జిల్లా చింతనూరు గ్రామంలో చింతనూరేనా బస్వాపురం గ్రామంలో ఎమ్మెల్యే సొంత గ్రామం అట గంప గోవర్ధన్ సొంత గ్రామం అట సుమారుగా 600 మందికి దొంగ పెన్షన్లు రాయించిందట పైసలు తీసుకొని ఒక టీం బ్యాచ్ తయారు చేసి యూత్ పిల్లగాళ్ళకు కూడా అందరికి కూడా అక్కడ అందరికి కూడా ఏంది దొంగ ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి వికలాంగుల పెన్షన్ అయితే ఎక్కువ పైసలు వస్తాయని చెప్పి అందరికీ వికలాంగులను పెట్టి చేయించిండట సో మెడికల్ సర్టిఫికేట్లలో ఇట్లున్నది పరిస్థితిగా బీఆర్ఎస్ పాలన ఎట్లున్నదని అంటే ఇది కథ రెడ్డిగా ఒక్కసారి దీన్ని కూడా ఆలోచన చేయాలి స్థానిక ఎమ్మెల్యే కావటిపల్లి వెంకటరమారెడ్డి గారు సో ఒక్కసారి దీన్ని పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మీ దృష్టి కూడా తీసుకొస్తాం ఈ వీడియో కనుక చూస్తే మీ పరిగణలోకి తీసుకోండి ఏంది అది బస్వాపురం గ్రామం కామారెడ్డి నియోజకవర్గంలో బస్వాపురం గ్రామంలో ఈ పరిస్థితి ఉన్నట్టు 600 మంది ఉన్నారట దొంగ పెన్షన్ దరఖాస్తులు చేసుకున్నారు సొంత గ్రామం గంప గోవర్ధన్ రెడ్డి సొంత గ్రామంలో ఈ విషయం జరిగింది గంప గోవర్ధన్ సొంత గ్రామంలో ఇక ట్రాఫిక్ చలనలపై రాయితీలకు జీవో